రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూన్ 6, 2024. వారం గురువారం. తిథి అమావాస్య సాయంత్రం 6:07 వరకు. నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి 8:16 వరకు. వర్జం మధ్యాహ్నం 12:36 నుండి 2:08 వరకు మరియు రాత్రి 1:44 నుండి 3:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:48 వరకు మరియు మధ్యాహ్నం 3:08 నుండి 4:01 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. రాజకీయ పరిచయాలు లాభిస్తాయి. కష్టమైన కార్యక్రమాలను కూడా శ్రమించే సానుకూలపరుచుకోగలుగుతారు. మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. వృషభ రాశి. ఉపయుక్తమని భావించిన ప్రతి వ్యవహారంలోనూ ఓర్పు నేర్పులను కనబరుస్తారు. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పురోభివృద్ధిని సాధించగలుగుతారు. వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెంపొందుతుంది. అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. మిథున రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. బహుముఖంగా ప్రజ్ఞా పాటవాలు కనబరుస్తారు. కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. నిర్మోహమాటమైన వైఖరి కనబరుస్తారు. మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగేవారు నిజంగా ఎవరు అని తెలుసుకోగలుగుతారు. దీర్ఘకాలిక రుణాలను గడువుకు ముందే తీర్చివేస్తారు. సింహరాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా స్తుతిని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఓ ముఖ్యమైన పని కార్యాలయంలో పరిష్కారమవుతుంది. కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి ద్వారా దాన్ని సాధిస్తారు. కన్యా రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. మీ ఆలోచనలు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. మీడియా వల్ల లాభపడతారు. ప్రతి విషయంలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు. అందుకు తగిన విధంగా కృషిని కూడా సాధించగలుగుతారు. తులారాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మెలకువలు అవసరం. వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ఆర్థిక స్థితిగతులపైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. ఆహార ఆరోగ్య సూత్రాలను తూచా తప్పకుండా పాటించడం మంచిది. కోపతాపాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. రుణాలను చాలా వరకు తీరుస్తారు. పనులు నిదానంగా సాగినప్పటికీ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లదు. అనవసరమైన విషయాల్లో కాలయాపన చేస్తున్న ఆత్మీయులను గాడిలో పెడతారు. మకర రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కుంభరాశి. మధ్యవర్తిత్వం వహించి ఒకానొక కార్యక్రమాన్ని సానుకూలపరుస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి గాను అవకాశాలు కలిసి వస్తాయి.
విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వీసా, పాస్పోర్ట్ వంటి అంశాలు కలిసి వస్తాయి. మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.